నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. డిసెంబర్ 7 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను మార్గిగా సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభంలోను శుభదృష్టితో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనస్సులోను, శని భగవానుడు మీనంలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా ఈరోజు చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా ఆలోచనల్లో సరికొత్త దారులు, పనుల్లో స్పష్టత ఉంటుంది. తర్వాత ఆర్థిక విషయాలకు ఈరోజు మద్దతు లభిస్తుంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న లాభాలు ఉండబోతున్నాయి. బాకీలు వసూలయ్యే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చిన్న చిన్న తలనొప్పులు వచ్చే అవకాశం ఉందే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబంలో మీ నిర్ణయము సదా ఉపయోగపడేందుకు అవకాశం కనబడుతుంది. సూచన అయితే ఏంటంటే కనుక మధ్యాహ్నం సమయం తరువాతే మీ పనులు పూర్తయ్యేటట్టుగాను, మధ్యాహ్న సమయంలోనే మీరు ఏ కొత్త పనులు పెట్టుకున్నా అయ్యేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా గణేశుడికి గరికమాలను సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్టశాతం 82, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు స్పష్టంగా ఉంటున్నాయి. ఆర్థికంగా చూసినట్టయితే కనుక పెట్టుబడులకు చేసేందుకు ఈరోజు అనువుగా లేదు, చెయ్యవద్దు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పనులు గుర్తించే రోజుగా కనబడుతోంది. వ్యాపారస్తులకు అనవసరమైన ఖర్చులు వస్తాయి, తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యంగాను సమతుల్యంగాను ఉండబోతోంది. సూచన అయితే ఏంటంటే కనుక హడావిడిగా ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. పరిహారంగా షిరిడి సాయిబాబా వారి దర్శనము, ధ్యానము చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్టశాతం 75, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చురుకుదనం ఉంటుంది. కొత్త కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు అత్యంత శుభప్రదము. ఆర్థికంగా అదనపు ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మీ మాట విలువ పెరగడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా శరీరం అలసినట్టు కనబడుతుంది కానీ పెద్దగా అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన, పనులను ఆలస్యం చేయకండి, పోస్ట్ పోన్ చేయకండి. ఎప్పటి పని అప్పుడు అన్నట్టుగా చేసుకుంటేనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణలో 11 సార్లు కానీ లేదా 11 నామాలు తీసుకుని కానీ పఠించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్టశాతం 88, కలిసి వచ్చే రంగు ఆకాశ నీలము, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మబలం పెరగడంతో పాటు ఆర్థికంగా చూసుకున్నట్టయితే ఆదాయము, ఖర్చులు 2 సమానంగానే ఉంటాయి. ఎంత ఆదాయం వస్తుందో అంతా ఖర్చు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు మీ పని మీద శ్రద్ధ పెట్టండి, పనిలో ప్రశంసలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త కొనుగోళ్లు ఏవైనా ఉంటే కనుక మంచి లాభం వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉండబోతోంది. కుటుంబం చూసినట్టయితే కనుక కుటుంబంలో పిల్లల వల్ల కొంత సంతోషం కలిగే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక ఉదయం పూట ఎటువంటి పనులు, కొత్తగా పనులు కానీ డబ్బు సంబంధిత పనులు కానీ ఉదయం పూట పెట్టుకోకండి. మధ్యాహ్నం తర్వాత నుంచి కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. పరిహారంగా చంద్రుడు ప్రార్థన చేసి నీటిలో ప్రతిబింబాన్ని చూసే ప్రయత్నం చేయండి. అనగా సాయంత్రం సమయంలో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసే ప్రయత్నం చేసుకోండి. అదృష్టశాతం 79, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, అంటే పర్ల్ వైట్ అంటారు, ముత్యపు రంగు తెలుపు అనమాట. అయితే లక్కీ నెంబర్ 4, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చూపించే రోజు. మీ యొక్క నాయకత్వ లక్షణాలు ప్రతిభలోకి వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక లంగ్స్కి సంబంధించి అంటే శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ గౌరవం పెరిగేటట్టుగా కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనం వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక ఈరోజు అహంకారాన్ని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. పరిహారంగా సూర్యారాధన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్టశాతం 91, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము.
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శ్రమ ఎక్కువ అవుతుంది, అయినప్పటికీ చక్కని ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా చూసినట్టయితే కనుక మీ యొక్క సేవింగ్స్ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సమయానికి పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మీ యొక్క స్టాకును జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. అగ్ని ప్రమాదం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నడుముకు సంబంధించి, వెన్నుకు సంబంధించి, ఎముకలకు సంబంధించి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న ఆనందాలు లభ్యమవుతాయి. సూచన ఏంటంటే కనుక ఈరోజు ఏ పని చేసినా అనుమానం పెట్టుకోకండి, తక్షణమే ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసాని ఒకసారైనా చదివే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మీ యొక్క ఆలోచనలో స్పష్టత కనబడడంతో పాటు శుభారంభాలు ఈరోజు ఎక్కువ ఉంటాయి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఆదాయం మెరుగవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు అంటే ప్రమోషన్స్కి సంకేతాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చక్కగా ఉండబోతోంది. కుటుంబ పరంగా స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. సూచన ఏంటంటే కనుక ఏ పని చేసినా ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అనుమానాలు, సంకోచాలు ఈరోజు అసలు పెట్టుకోకండి. పరిహారంగా శుక్రగ్రహం కోసము గులాబీ రంగు పుష్పాలను శుక్రగ్రహానికి పూజ చేయించుకోండి, లేదా ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు పింక్ అంటే గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీలో ఆత్మవిశ్వాసము చాలా ఎక్కువగా కనబడుతుంది. ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా అనుకోని లాభాలు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క నిర్ణయం సరి అయినదే అని మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక డబ్బు ఆకస్మికంగా ఖర్చు అవడంతో పాటు అనవసరమైన వస్తువుల మీద ఈరోజు మీరు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక బీపీ ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక ఈరోజు విభేదాలకు దూరంగా ఉండండి, అనవసరమైన సలహాలు ఎవరికి ఇవ్వకండి. పరిహారంగా కాలభైరవ అష్టకాన్ని ఒకసారైనా చదివే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శక్తివంతమైన రోజు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు అందరికీ చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. ఆర్థికంగా శుభ ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు మీ టాలెంట్ బయటపడి పదోన్నతులు రావచ్చు, వేరే స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మీ యొక్క పెట్టుబడులు కానీ లేదా విస్తరణకు కానీ ఈరోజు చాలా లాభంగా ఉండబోతోంది, ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొద్దిగా నీరసం అనేది ఉంటుందే తప్ప అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబం సపోర్ట్ మీకు ఈరోజు లభిస్తుంది. పరిహారంగా పెద్ద పెద్ద నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. అంటే ఇంపార్టెంట్ అయినవి లైఫ్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. పరిహారంగా బ్రహ్మ ముహూర్త సమయంలో 3 నిమిషాల పాటు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 90%గా కనబడుతోంది. కలిసి వచ్చే రంగు పర్పుల్ కలర్ ఊదా రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు కూడా పూర్తవ్వలేనట్టుగా గోచరిస్తోంది. ఖర్చులు ఎక్కువగా పెరిగేటట్టు కనబడుతోంది. శ్రమ కూడా ఎక్కువగా పడేందుకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారాన్ని ఈరోజు నిర్వహించండి. పెట్టుబడుల జోలికి కానీ విస్తరణకు కానీ వెళ్లే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసికంగా అలసటగా ఉంటారు. కుటుంబ పెద్దల మాట వినడం మంచిది. ఓవరాల్గా చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి ఈరోజు అస్సలు బాగాలేదు. సూచన అయితే ఏంటంటే కనుక ముఖ్యమైన చర్చలు ఏవైనా ఉంటే మీ ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా మీ యొక్క క్యాడర్ రీత్యా కావచ్చు, మధ్యాహ్నం తర్వాత పెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 68, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల శుభదృష్టి ఎక్కువగా కనబడుతోంది. అందరికీ అన్ని విధాలా ఈ రోజు లాభదాయకంగా ఉండబోతోంది. ఆర్థికంగా లాభంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు గుర్తింపు, ప్రశంసలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఒప్పందాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక
చాలా ఉత్సాహంగా ఈరోజు ఉండబోతున్నారు. కుటుంబంలో ఒక మంచి వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే సూచన ఏంటంటే కనుక కొత్త ప్లాన్లు ఏవైనా ఉంటే వాటిని ఈరోజు అమలు పరిచేటట్టుగా ఉండండి. పరిహారంగా శివారాధన చేయండి. ఆ శివారాధన కూడా బిల్వ పత్రాలను ఉపయోగించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 93, కలిసి వచ్చే రంగు సిల్వరు, కలిసి వచ్చే సంఖ్య 11, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆలోచనలో మార్పులు వస్తాయి. అత్యంత శుభదినము. ఆర్థికంగా కొంత ఖర్చులు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అందులోనూ అనవసరమైన ఖర్చులు ఎక్కువ వస్తాయి. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో మార్పు చేర్పులు జరిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభ నష్టాలు రెండు సమానంగానే ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కనుక నీరసము, ఒత్తిడి, మానసిక అశాంతి ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శాంతియుత వాతావరణం ఈరోజు కుటుంబాల్లో కనబడుతోంది. శుభవార్తలు వింటారు. సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు చాలా ఓర్పు పాటించాలి. అగ్రెసివ్ నేచరు అంటే ఎక్కువగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, కోపావేశాలతో నిర్ణయాలు తీసుకోవడం కానీ ఈరోజు చేయకండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ కలరు, అదృష్ట శాతం 72, కలిసి వచ్చే నెంబరు 2, కలిసి వచ్చే వారము గురువారము. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.